గుడ్ మార్నింగ్ అందరికీ మళ్ళీ నా ఇంకొక వీడియోతో స్వాగతం సుస్వాగతం. ఏమిటంటే ఈరోజు టాపిక్ హౌ మెనీ మదర్స్ ఆర్ టెల్లింగ్ అబౌట్ ద పీరియడ్స్ టు దేర్ సన్స్. ఎన్ని మందిరు వాళ్ళ మదర్స్ అంటే అమ్మ వాళ్ళు వాళ్ళ పిల్లలకి, ముఖ్యంగా మగవాళ్ళకి, వాళ్ళ బిడ్డలకి పీరియడ్స్ అనే దాని గురించి చెబుతున్నారని మీరు వినాలి. పీరియడ్స్ అనేది ఒక జోకు, అదొకటి కామిక్, అదొక కాదు. దట్ ఈజ్ ప్యూర్లీ ఏ సైన్స్. ఎలాగా ఆ పీరియడ్స్ వాటి గురించి మీరు మీ పిల్లలకు చెప్పండి. మీరు ఎన్ని రోజులు చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళకి స్త్రీల మీద గౌరవం అంత తగ్గిపోతుంది. అందుకే ప్రతి మదర్, ప్రతి అమ్మ వాళ్ళ బిడ్డలకి, ముఖ్యంగా వాళ్ళ సన్స్కి చెప్పాలి ఏంటి అసలు పీరియడ్స్ ఎందుకు వస్తాయి. అవన్నీ చెబితే వాళ్ళకి గర్ల్స్ మీద రెస్పెక్ట్ వస్తుంది. వాళ్ళు ఎంత పెయిన్ పడతారో ఆ 7 days వాళ్ళకి తెలుస్తుంది. ముందు పీరియడ్స్ అని ముందు బిఫోర్ 17, 18, 19th వరకు 19th century ఇప్పుడు కూడా పీరియడ్స్ అనేది అదొక పెద్ద అన్టచబుల్, అంటరాంతనంగా ఆడవాళ్ళని ఇప్పుడు కూడా విలేజెస్ వాటిల్లో, గ్రామాల వాటిల్లోని చాలా దూరంగా పడుతున్నారు. అలా కాదు, తెలియాలి అసలు ఏంటి, అసలు వాట్ ఈజ్ ద ప్రాసెస్, ఆ ప్రాసెస్లో ఏటవుతుంది, ఆ పీరియడ్స్ అని ఎందుకు వస్తాయి, అవి ఎలా చేయాలి అని బోత్ గర్ల్స్కి చెప్పాలి, బాయ్స్కి చెప్పాలి. యాజ్ ఏ సైన్స్ స్టూడెంట్ మిగతా వాళ్ళందరికీ చెప్పాలని ఇది. అప్పుడు మీకు లేడీస్ మీద రెస్పెక్ట్ వస్తుంది, అప్పుడు వాళ్ళని చాలా గౌరవంగా చూస్తారు. అందుకే మీరు చెప్పండి ఏంటంటే పీరియడ్స్ అనేది అదొక భూతం కాదు, అదొక అన్టచబుల్, అంటరాంతనం కాదు, ఏటి కాదు. పీరియడ్స్ అనేది ద బయోలాజికల్ ప్రాసెస్ విచ్ ఆర్ బీన్ అక్కర్డ్ డ్యూరింగ్ ద adolescent period in the girls for a period of 7 days. For a period of 7 days or maybe decreasing of the days. అది చెబుతారని మీ రాజశేఖర్ బొత్స, మీ బొత్స పద్మ చారిటబుల్ ట్రస్ట్ దాంట్లోని ఈ వివరణ అనేది చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎవరైనా నా వీడియోస్ కానీ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ నమస్కారం చేస్తాను. థ్యాంక్ యూ.